శాఖ మంత్రులు మరి అందరి ఆత్మీయ బంధువు శ్రీ కొలుసు పార్థసారథి గారు తమ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ మంచి కార్యక్రమం పేటీఎం, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్రులు, గ్రామ పెద్దలు, అందరికీ మించి విద్యార్థుల తల్లిదండ్రులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పేరెంట్స్ పెద్ద ఎక్కువ వచ్చినట్టు కనబడతల్లా. స్ట్రెంత్ ఎంతమందమ్మా? 370 అంటే 740 మంది రావాలి తల్లిదండ్రులు. కానీ పొలం పనుల ఒత్తిడి మూలంగా రాలేదని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. మనం 3 నెలల జీవితకాలం అన్నప్రదంగా చూసుకుంటాం. దానికి పురుగు వస్తే పురుగు మందు కొడతాం, కలుపు వస్తే కలుపు పీకిస్తాం, నేల ఎండిపోతే వెళ్ళి తడి పెడతాం. ఇంత అత్యంత బాధ్యతాయుతంగా మొక్కలు చూసుకుంటుంటే మన పిల్లలు ఇంకెంత బాధ్యతగా చూసుకోవాలో ఒక్కసారి తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే పొలం పనులు ఉంటాయి. అసలు ఈ జిల్లా పరిషత్ పాఠశాలలు కొంత క్వాలిటీలో తగ్గిపోవడానికి కారణం ఏంటంటే పెద్దలందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. ప్రసాద్ గారు కానివ్వండి, శ్రీధర్ గారు, వాళ్ళ సమకాలికులందరూ కూడా. ఆ రోజులు నాకు తెలిసి నేను కూడా ఒక గవర్నమెంట్ పాఠశాలలో చదివాను. మా ఊరిలో ఉండే పెద్ద రైతులందరూ కూడా పొలం వెళ్ళేటప్పుడు, పొలం వచ్చేటప్పుడు టీచర్ వచ్చాడా లేదా, టీచర్ పాఠం చెప్తున్నాడా లేదా, ఏంటి పొంతులు రోజు ఆలస్యంగా వస్తున్నావేంటి అని నిలదీసేవాళ్ళు తల్లిదండ్రులు అందరూ కూడా. వాళ్ళ పిల్లోడు బాగా మా అబ్బాయి చదువుతూ బాగా మార్కులు రావట్లేదు, ఏంటి పొంతులు బాగా చెప్పట్లేదు అని చెప్పేసి ఆ గ్రామ పెద్దలు దండనాపూర్వకమైన స్వరంతో, అంటే వాళ్ళు ఏదో తిట్టాలో లేకపోతే వాళ్ళ అధికారం చూపించాలని కాదు, పిల్లల భవిష్యత్తు మీద ఆపేక్షతో టీచర్స్ని కూడా కొద్దిగా మందలించడమో లేకపోతే వాళ్ళకి సూచించడమో చేస్తూ ఉండేవాళ్ళు. సో టీచర్స్ కూడా ఆ గ్రామ పెద్దలు, ఎందుకంటే ఆ రోజుల్లో గ్రామ పెద్దల మీదే రాజకీయం కానీ అన్ని గ్రామ అభివృద్ధి కానివ్వండి, గ్రామ మంచి చెడులు కానివ్వండి, పాఠశాల మంచి చెడులు కానివ్వండి, ఆ పాఠశాల ఏదైనా కావాలంటే ఆ ఊరి పెద్దలే అన్నీ సమకూర్చేవాళ్ళు. సో వాటి మూలంగా టీచర్స్ కూడా ఏం చేసేవాళ్ళంటే కొంచెం జాగ్రత్తగా గ్రామ పెద్దలతో సంప్రదిస్తూ కొంచెం రోజు స్కూల్స్లో నుంచి బ్రహ్మాండమైన ఈరోజు అబ్దుల్ కలాం తీసుకున్నా, లేదా మన రాష్ట్రంలో ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ని తీసుకున్నా, లేదా పెద్ద పెద్ద ప్రిన్సిపల్ సెక్రటరీస్ని తీసుకున్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చారు. రాను ఏమైందంటే ఈ కాన్వెంట్ ఎడ్యుకేషన్కి అలవాటు పడటం మూలంగా ఆర్థికంగా కొంత బలంగా ఉన్నవాళ్ళు పిల్లల్ని అక్కడ చదివించటం. ఎందుకంటే పాశ్చాత్యీకరణ వచ్చిన తర్వాత, మన వెస్టర్నైజేషన్ వచ్చిన తర్వాత కొంచెం ఈ కాన్వెంట్లకి మీద మోజుపడి కొద్దిగా ఆర్థికంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్కూల్స్కి వెళ్ళటం. కేవలం పేద పిల్లలు ఎవరైతే కాన్వెంట్లకి అత్యధిక ఫీజులు కట్టి పంపించలేరో వాళ్ళ పిల్లలు మాత్రం ఇక్కడ చదువుతాం. ఆ పేరెంట్స్కి చదువు మీద, పిల్లల భవిష్యత్తు మీద ఆపేక్ష లేదని చెప్పేసి నేను చెప్పను. కానీ వాళ్ళకున్న దైనందిన సమస్యలు, ప్రతిరోజు ఉండే సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యల మీద ఎక్కువ దృష్టి పెట్టడం మూలంగా ఈ స్కూల్స్ మీద ఎవరు కూడా దృష్టి పూర్తిగా తగ్గిపోయిందని చెప్పేసి మీకు మనవి చేస్తాను. అందుకే ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం తల్లిదండ్రులకి, పిల్లలకి, స్కూల్కి సంబంధించిన విషయమే కాదు. ఇది పాఠశాల విద్య అనేది విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, టీచర్సు, పాఠశాల వీరందరూ కూడా భాగస్వాములు ఈ మన పాఠశాల విద్యా విధానంలో అని చెప్పేసి మరి ఈరోజు గొప్ప ఆలోచనతో ఏ విధంగా పాఠశాల విద్యను అభివృద్ధి చేయాలి, పాఠశాలను అభివృద్ధి చేయాలని మన విద్యాశాఖ మంత్రి, యువకుడు, మంచి దూరదృష్టి ఉన్న నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి
ఇప్పటి నుంచి అహర్నిశలు కృషి చేస్తున్న మన ప్రీతమ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు మన పిల్లలు మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు చదువులేదో వాళ్ళు చదువుకుంటారు, తల్లిదండ్రులు ఏమో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల పరిస్థితి ఏంటి, వాళ్ళు స్కూల్లో ఇతర పిల్లలతో కానివ్వండి, ఇంటి చుట్టుపక్కల ఉండే వ్యక్తులతో కానివ్వండి ఏ విధంగా మనగలుగుతున్నారు, ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఏమిటి, ఒక సమగ్రమైన ఒక అభిప్రాయం రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు కార్యక్రమం ఏంటంటే టీచర్సు తల్లిదండ్రులు కూర్చుని ప్రతి విద్యార్థికి సంబంధించిన విద్యార్థి యొక్క తల్లిదండ్రులు పిలిచి మీ అబ్బాయి చదువులో బాగున్నాడు లేదా చదువులో బాగోలేదు, మీ అబ్బాయి లెక్కలు బాగా చేస్తున్నాడు, సైన్స్ బాగా చదవలేకపోతున్నాడు అంటే చదువుకు సంబంధించిన లోటుపాట్లు, చదువుకు సంబంధించిన అతని స్ట్రెంత్ బలాలు అన్నిటినీ కూడా తల్లిదండ్రులకి చెప్పడం ఒకటి. అంతేకాకుండా స్కూల్లో తన తోటి సహచర విద్యార్థులతో ఏ విధంగా అతను మసులుకుంటున్నాడు, ఏ విధంగా ఉంటున్నాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అతని ఆ పిల్లవాడి ఆలోచన ధోరణి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఒకవేళ తప్పుగా ఉంటే మనం ఈ మొక్కల మీద సామెత ఉంది, మొక్కయ్య వంగనిది రానయ్య వంగున అని చెప్పేసి చిన్నతనంలోనే మన పిల్లవాడికి ఏదైనా దురలవాట్లు కానివ్వండి లేదా చెడు ఆలోచనలు కానివ్వండి ఉంటే వాటన్నిటి మీద కూడా తల్లిదండ్రులకి మనం అవగాహన కల్పిస్తే, సమాచారం ఇస్తే ఇంట్లో కూడా అటువంటి ఆలోచనలు పెరక్కోకుండా చూస్తారనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేశారని చెప్పేసి మీకు మనం చేస్తాను. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మా పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే ఏంటో నీరసంగా పడుకుంటున్నాయండి, అసలు ఎవరితో మాట్లాడండి లేదా అట్లా ఆటలు ఆడుకోండి అంటే టీచర్ కూడా ఆలోచించేస్తుంది తన స్టూడెంట్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి, ఏ విధంగా చేయాలని ఆలోచించేస్తామని చెప్పేసి మనం చేస్తాం. దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేశారని చెప్పేసి మరి పిల్లలు, తల్లిదండ్రులు, అదేవిధంగా టీచర్స్ అందరూ కలిసి ఈ పాఠశాలని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని చెప్పేసి మనం చేస్తాము. పిల్లలందరూ కూడా ఆలోచించాలి, తల్లిదండ్రులు కూడా అందరూ కూడా ఆలోచించేయాలి. ఒకప్పుడు మనం చూసేవాళ్ళం, ఈరోజు సమాజంలో ఉన్న పెద్ద పెద్ద వ్యాపారస్తులు కూడా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా ఆస్తిపరులయ్యి లక్షల కోట్లు వాళ్ళ అబ్బాయికి పెట్టుబడి పెడితే వాళ్ళు వెళ్ళి హైదరాబాదు, అమెరికానో లేదా ఇంకెక్కడికో వెళ్ళి బాగా సంపాదించి సమాజంలో ఒక ఉన్నత స్థానానికి వచ్చారు. ఆ రోజు ఈ పేద తల్లిదండ్రులు ఎవరు కూడా ఆలోచన చేయలే, మా అబ్బాయిని ఒక కాంట్రాక్టర్ చేద్దామా, మా అబ్బాయిని ఒక ఫ్యాక్టరీ పెట్టిద్దామా, మా అబ్బాయిని ఒక పెద్ద వ్యాపారస్తులు చేయాలని ఆలోచన చేయలేదు. ఎందుకంటే నా దగ్గర ఆస్తి లేదు, నా దగ్గర పెట్టుబడి లేదు అనే ఆలోచనతో ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. బాగా చదువుకుంటే ఒక్క రూపాయి పెట్టుబడి లేకోకుండా ప్రపంచాన్ని ఏలే పరిస్థితులు ఈరోజు వ్యాపార రంగంలో వచ్చినాయని చెప్పేసి మెదకి శ్రవణంగా మనం చేస్తాము. ఈరోజు ప్రభుత్వ విధానాలు కానివ్వండి లేదా దృక్పథం కానివ్వండి మారిపోయినాయి. ఈరోజు పెట్టుబడులు పెట్టి చెమటగా వచ్చి కాదు, మనం కనుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులన్నింటినీ వినియోగించుకొని కొంత తల్లిదండ్రులు క్రమశిక్షణని పిల్లలకి అలవర్చి మన టీచర్లు చక్కగా సబ్జెక్ట్ని పిల్లలకి మనసులోకి ఎక్కేటట్లు కనుక మనం చెప్పగలిగి ఒక క్రమశిక్షణతో వాళ్ళు పైకి తీసుకెళ్తే వాళ్ళు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని ఏలగలిగే అవకాశాలు వాళ్ళకి ఏర్పడతాయని చెప్పేసి మెదకి శ్రవణంగా మనం చేస్తాం. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా దయచేసి మన పొలం, మన వరిగడ్డి, మన గేదె ఎంతసేపు అదే కాదు, రోజులో కొంత సమయం మనం ఎంత మొక్కల మీద మన పశువుల మీద దృష్టి పెడతామో మన పిల్లల మీద కూడా ఏ విధంగా చదువుతున్నారు. అప్పుడప్పుడు స్కూల్కి రండి, మీరందరూ కూడా టీచర్స్తో మాట్లాడండి. మా అబ్బాయికి ఎన్ని మార్కులు వస్తున్నాయి, మా అబ్బాయి ఏ విధంగా పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఏ విధంగా అదే వాడికి ఏంటి ఇంట్రెస్ట్, అవన్నీ కూడా. అంతేకాకుండా మన అలవాట్లు కూడా మన పిల్లల ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. మనం ఏదో ఏంటంటే ఏదో పాతకాలంలాగా ఏదో పచ్చళ్ళు గిచ్చల్లో ఏదో తినేసేసి పంపిస్తాం. దానివల్ల పిల్లడు ఒక వయసు వచ్చిన తర్వాత ఎనిమిగ్గా తయారైపోతారు. అంటే బలహీనత స్టార్ట్ అయిపోతుంది చిన్న వయసులోనే. మన మొక్క కనుక కరెక్ట్ ఎరువైపోతే పంట వచ్చేదలికి ఏమైపోతుంది, పిందెలు వస్తాయి, పిందెలు రాలిపోతాయి.
అట్లాగే మన పిల్లవాడికి కూడా ఎటువంటి భోజనాలు, ఎటువంటి పరిశుభ్రత, ఎటువంటి క్రమశిక్షణ అవన్నీ కూడా టీచర్లు మీ అందరికీ కూడా తెలియజేస్తారు. దానివల్ల మన పిల్లవాడికి మంచి ఆరోగ్యాన్ని చిన్న వయసు నుంచే మనం ఏర్పాటు చేసిన తల్లికి శ్రవణంగా మనం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అందరూ కూడా మన పిల్లల కోసం రోజులో కనీసం ఒక 2-3 గంటలు, మీకు చదువు రావచ్చు రాకపోవచ్చు, అది పెద్ద అవసరం లేదు, మీరు వాళ్ళని క్రమశిక్షణ నేర్పిస్తే రాగానే చక్కగా కాళ్ళు చేతులు కడుక్కోవటం, బట్టలు మార్చుకొని పరిశుభ్రమైన బట్టలు, ఏదో మనం ఆ చొక్కా కోసం వెళ్ళక్కర్లా, మన చొక్కాని శుభ్రంగా ఉతికి చక్కగా మడత పెట్టుకుని అది వేసుకుంటే అంతే అందాన్ని ఇస్తుంది ఆ చొక్కా కూడా. కేవలం మన తల్లిదండ్రులు ఏం చేయాలి, కొద్దిగా ఆలోచన చేయాలి. సో అదేవిధంగా మన భోజన అలవాట్లు కానివ్వండి, అవన్నీ మన ఇంటిని పెట్టుకోవాల్సిన విధానాలు కానివ్వండి, అవన్నీ మీరు టీచర్స్తో ఒకసారి మీరు సంప్రదింపులు జరిపితే వీటన్నిటికి కూడా అవకాశాలు వస్తాయి. తద్వారా భవిష్యత్తులో మన భారతదేశం ప్రపంచాన్ని ఏలగలిగే స్థితికి మన పిల్లల ద్వారా తీసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. అదేవిధంగా ఈ స్కూల్ ఉంది, ఈ స్కూల్లో ప్రభుత్వ పెట్టుబడి చాలా తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను నేను. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి స్కూల్ బిల్డింగ్లకు కానివ్వండి, స్థలం కానివ్వండి చాలా తక్కువ ఉంటుంది. ఈ స్కూల్ ఈ స్థాయిలో ఉండడానికి కేవలం ఈ గ్రామంలో పెద్దలో లేకపోతే దానశీలిలో వాళ్ళ మూలంగా ఈ స్కూల్ ఏర్పాటైంది. ఇంత పెద్ద క్యాంపస్ ఎక్కడైనా ఏ నారాయణ స్కూల్లో కానీ, ఏ చైతన్య స్కూల్లో కానీ, ఏ ఓక్ రిడ్జ్లో కానీ చూపించండి. ఇంత పెద్ద గ్రౌండ్ ఇదంతా కూడా మన పిల్లలకి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలకి ఉన్న అవకాశాలు కాన్వెంట్ స్కూల్లో వాళ్ళకి లేవని చెప్పేసి మీదకి శ్రవణంగా మనం చేస్తాం. ఇక్కడ కావాల్సింది మన టీచర్స్కి కమిట్మెంట్, మన పేరెంట్స్కి కమిట్మెంట్, మన పిల్లలకి కొంత క్రమశిక్షణ ఏర్పాటు చేయడం. ఈ 3 ఉంటే కనుక నారాయణ చైతన్య కూడా సరిపోదని చెప్పేసుకునే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఒక చిన్న విషయం కూడా మీకు తెలియజేసుకున్నాను. ఒకసారి నేను ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా చేశాను, మీ అందరికి తెలిసి ఉంటుంది. ఇంటర్మీడియట్ ఒక ఫిజిక్స్ ఎగ్జామ్ జరిగింది. ఫిజిక్స్ ఎగ్జామ్ జరిగితే ఆ రోజు అసెంబ్లీ కూడా నడుస్తూ ఉంటే నేను వెళ్ళంగానే మన దానం నాగేంద్ర గారిని, ఆ రోజు మంత్రి గారు, ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్నాను, కారిడార్లో ఇంకా లోపలికి కూడా వెళ్ళా. ఇక అరుచుకుంటూ వచ్చినప్పుడు, ఏంది మీదకి మీ డిపార్ట్మెంటు, ఏం పరీక్షలు నిర్వహిస్తాను, ఏం చూస్తున్నావు? నాకు అసలు ఏం కొంచెంసేపు అర్థం కాల. ఏందన్నా ఏం ప్రాబ్లం ఏంటంటే అసలు సిలబస్లో లేని క్వశ్చన్ పేపర్ ఇచ్చారంట, మా పిల్లలందరూ ఏడుస్తున్నారు, ఎవరైనా సూసైడ్ చేసుకుంటే మన ప్రభుత్వం అయిపోయింది డీమ్ అని చెప్పేసి నా మీద ఎగిరేస్తున్నాడు. సార్ నాకు సబ్జెక్ట్ తెలీదు, అది ఏం జరిగిందో నాకు తెలియకుండా సరే అన్న నేను కనుక్కుంటానని అని చెప్పాడు. తిన్నగా సీఎం గారు ఉండే రూమ్లోకి వెళ్ళిపోయాడు. నాకు అర్థమైపోయింది నా మీద కంప్లైంట్ చేయబోతున్నాడు, లేకపోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయబోతున్నాడు అని చెప్పేసి వెంటనే పక్కన టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి మా కమిషన్కి ఫోన్ చేశాను. ఏంటబ్బా ఇట్లా మంత్రి గారు పరీక్షలు క్యాన్సిల్ చేసేసి మళ్ళీ పెట్టమంటున్నాడు, ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అడిగాను. ఏం లేదు సార్, పేపర్ టఫ్గా వచ్చింది, పూర్తిగా క్వశ్చన్ మన టెక్స్ట్ బుక్లో నుంచి ప్రశ్నలు ఇచ్చాం, కొద్దిగా తిప్పి వెనక ముందు తిప్పిస్తారు కదా, ఆ విధంగా ప్రశ్నలు ఇచ్చాం, అంతే తప్పితే ఏమీ లేదు. అంతేనా, కరెక్ట్గా చెప్తావా, రేపు సీఎం గారి దగ్గర పంచాయతీ అయింది, నువ్వు కరెక్ట్గా చెప్తావంటే సార్ నేను ప్రామిస్ చేస్తున్నాను, మీకు ఎటువంటి ఇది అక్కర్లేదు, నేను వచ్చి చూపిస్తాను ఏ పుస్తకంలో ఏ పేజీలో నుంచి క్వశ్చన్స్ అని చెప్పాడు. ఆఖరికి ఇదంతా చూస్తే ఏంటంటే సరే ఇది సీఎం గారి దగ్గర నన్ను పిలిచారు, సీఎం గారికి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, టెక్స్ట్ బుక్ తీసుకొచ్చిన తర్వాత సరే ఎగ్జామ్ కంటిన్యూ చేశారు. ఆ రోజు ఈ నారాయణ చైతన్యకి 50-60% ఉత్తీర్ణత శాతం వస్తే మన గవర్నమెంట్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్స్లో 70% రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి మీ అందరికీ సేవగా మనం చేస్తాము. వీళ్ళంతా ఏంటంటే ఒక 10-15 సంవత్సరాల ప్రశ్నలు తీసుకుంటారు. ఇక ఆ ప్రశ్నలు ఇంకా కింద మీద ఏమొస్తాయి, ఆ ప్రశ్నలనే చదివిస్తారు. అయ్యే ప్రశ్నలు వచ్చి బట్టి కొట్టి చదివేస్తారు. కానీ మన పిల్లలు, మన టీచర్స్ సబ్జెక్ట్ చెప్తారు కాబట్టి మన గవర్నమెంట్ పాఠశాల విధానం అనేది చాలా గొప్ప విధానం, పెద్దలు ఏర్పాటు చేసిన విధానం. దీన్ని మనం పెంచి పోషించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ శ్రవణంగా మనం చేస్తాను. ఇంకొక చిన్న విషయం కూడా తెలియజేస్తాను. ఇట్లాగే నేను ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇచ్చాను.
మన పిల్లలందరూ కూడా చక్కగా పాఠశాలలో, గవర్నమెంట్ పాఠశాలలో చదువుకోండి, కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పేసి వెంటనే అపోజిషన్ వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. మంత్రి గారు అబ్బాయి పబ్లిక్ స్కూల్లో చదవాలి, మా పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదవాలని పెద్ద ఇచ్చి నా దిష్టి బొమ్మను తగలబెడతాం మొదలుపెట్టారు. అయితే నేను మళ్ళీ అడిగారు ఏ స్కూల్లో అంటే గవర్నమెంట్ పబ్లిక్ స్కూల్లో చదివాడు మా అబ్బాయి కూడా. లక్కీగా ఆ స్టేట్మెంట్ పనికి వచ్చింది. ఇక్కడ సమస్య ఏమిటంటే మనం అంటాం పంటలు బాగాలేదు, ధాన్యం ధర బాగాలేదు, లేదా అది బాగాలేదు, వ్యవసాయం నష్టం వస్తుంది, గ్రామీణ ఆర్థిక విధానం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోతుంది అని చెప్పేసి చాలామంది రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటాం. అసలు ఒక ముఖ్య కారణం ఏంటి తెలుసా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పడిపోవడానికి? ఈ ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పేసి మీకు మనం చేస్తాను. ఎకరం ఉన్న రైతు కూడా వాళ్ళ పిల్లవాడిని తీసుకెళ్ళి పక్కన 20 ఎకరాల రైతుతో పోటీగా కానీ లేదా వాళ్ళ కొడుకు మీద అపేక్ష నాకు నా పిల్లల మీద ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ పిల్లల మీద ఉంటుంది, తీసుకెళ్ళి కాన్వెంట్ స్కూల్లో చదివిస్తారు. ఎంత ఫీజు అక్కడ? 15,000 సంవత్సరానికి. ఎకరానికి ఎంత వస్తుందండి పంట? అంత కష్టపడి దేవుడు చక్కగా చూస్తే ఒక 20-25,000 వస్తుంది. అంతేనండి? అంతే కదా. 25,000లో 15,000 ఫీజు కడితే ప్రభుత్వం ధాన్యం బస్తా ధర ఎంత పెడితే ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుండా చెప్పండి. 2 పిల్లలుంటే 30,000 అప్పు చేసేసి చదివించాలి. కానీ మనం పాఠశాలలు మాత్రం ఇక్కడ చదివించడానికి ముందుకు రావడం. సో ఇటువంటి ఫాల్స్ ప్రిస్టేజ్ మూలంగా కూడా ఈరోజు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోతుందని చెప్పేసి మనం చేస్తాము. ఇటువంటి పరిస్థితుల్లో టీచర్స్ చాలా బాధ్యత తీసుకోవాలి. కాన్వెంట్ స్కూల్స్తో పోటీగా మన విద్యార్థులను తయారు చేయాలి. మీరంతా కూడా క్వాలిఫైడ్, హైలీ పెయిడ్. కాన్వెంట్లో 20,000 25,000కి ఉద్యోగాలు ఇచ్చి పాఠాలు చెప్పిస్తూ ఉంటారు. మన దగ్గర టీచర్స్కి నాకు తెలిసి కొంతమంది ₹1,00,000 కూడా వస్తుంది అనుకుంటున్నాను నేను. 50,000 నుంచి 60,000 నుంచి ₹1,00,000 దాకా ఉంది. కాబట్టి బాధ్యతగా తీసుకుంటే గ్రామాలన్నీ కూడా చక్కగా ఉంటాయని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వాళ్ళ పిల్లలకు చదివే కాదు, పేదవాళ్ళ జీవితాల్లో కూడా వెలుగులు నింపిన వారు అవుతారని చెప్పేసి మరి ఉపాధ్యాయులకి నేను కోరుకుంటున్నానని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సందర్భంగా ఈ పాఠశాల ఈ స్థాయికి రావడానికి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకునే ఒక సంస్కృతిని మన పిల్లల్లో మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి మనం చేస్తాను. దానివల్ల ఏమొస్తుంది? ఎవరైనా సహాయం చేస్తే మనం వారిని గుర్తుపెట్టుకోవాలని ఒక ఆలోచన చిన్న వయసు నుంచే వాళ్ళలో ఉంటుందని చెప్పేసి మనం చేస్తానండి. అమెరికాలో చెప్తూ ఉంటారు ఏదో ఒకరోజు థ్యాంక్స్ గివింగ్ డే అని చెప్పేసి ఏదో నిర్వహిస్తారంట. అంటే వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళందరూ కూడా తిరిగి ధన్యవాదాలు తెలియజేసే రోజు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇటువంటి పేటీఎం సమావేశాలు ఏర్పాటు చేయటం మూలంగా ఒక 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో టీచర్స్ తల్లిదండ్రులు చక్కగా కలిసి పిల్లల గురించి చర్చించుకుంటే పిల్లల బలాలు బలహీనతల గురించి మన ఒక స్పష్టమైన అవగాహనకి తల్లిదండ్రులు టీచర్స్ వస్తే వాళ్ళు రేపు బంగారు డైమండ్స్ అవుతారు ఈ రాష్ట్రానికి అని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తారు. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమాన్ని తక్కువగా చూడకండి. మనకేంట్లే నాకు పొలం ఉంది, అయ్యింది, పొలం పనులు ఉన్నాయి, ఆ పని ఉంది కాకుండా తప్పకుండా ఒకరోజు తల్లిదండ్రులు అందరూ కూడా మన పిల్లల కోసం వినియోగించమని చెప్పేసి మీరందరూ కూడా చేతులెత్తి మరీ వేడుకుంటారని చెప్పేసి కూడా మనం చేస్తూ మరి మన స్కూల్స్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో మిత్రులు చెప్పారు, వాస్తవమే. ఈ గవర్నమెంట్ పాఠశాల మీద ఎప్పుడైతే గ్రామ పెద్దలకి పర్యవేక్షణ తగ్గిందో అప్పటి నుంచి ఈ స్కూల్స్ అన్నీ కూడా కొద్దిగా తగ్గుతూ వచ్చింది. అదేవిధంగా పెద్దలతో పాటు తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్స్ నిర్వహణ మీద లేదా పిల్లల చదువుకునే విధానాల మీద ఎప్పుడైతే ఆపేక్ష తగ్గిందో అప్పుడు ఈ స్కూల్స్ అన్నీ కూడా దిగజారిపోతాం మొదలైందని చెప్పేసి మనం చేస్తాను. దయచేసి వారు చెప్పింది కరెక్టే. మన ఫౌండేషన్ ఆలు శుభ్రంగా వస్తే, అదేవిధంగా సందులు సమాసాలు కరెక్ట్గా వస్తే మనకు అదేవిధంగా లెక్కల్లో మన చిన్న చిన్న ప్రిన్సిపల్స్ ఏదైతే ఫార్ములాస్ ఉంటాయో ఫౌండేషన్ బ్రహ్మాండంగా వేస్తే మనం రేపటి రోజున ఈ ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాం, లేకపోతే ఐటీ కూడా అవుతాం అని చెప్పేసి మనం చేస్తాను. తప్పకుండా ప్రైమరీ స్కూల్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మిత్రులు చెప్పినట్లు తప్పకుండా లోకేష్ గారికి మీ అభిప్రాయం తప్పకుండా తీసుకెళ్తారని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఈ స్కూల్స్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో ఇది అంటే ప్రభుత్వ విధానం ఎట్లా ఉంటాయి అంటే ₹1,60,000 ఇస్తేనే దీన్ని పడగొట్టాలంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఏంటది? దాంట్లో పాములు వస్తున్నాయో పురుగులు వస్తున్నాయో కూడా అర్థం కాదు.
50,000 కోసం కోట్లు పోతాయి, కానీ ఆ 50,000 కోసం సంవత్సరం 2 సంవత్సరాల నుంచి దాన్ని కాట్లా నేను ఎండీ గారిని రిక్వెస్ట్ చేశాను. ఎంత మార్కెట్లో ఎంత ఆదాయం వస్తే అంత ఆదాయంతోనే దాన్ని ఇమీడియట్గా ఆర్డర్స్ చేయమని చెప్పాను. తప్పకుండా ఆ కార్యక్రమం కూడా చేద్దామని చెప్పేసి మనం చేస్తాను. ఇంకేమైనా కొద్దిగా ఎక్కువ కావాల్సి వస్తే ఆ నిధులు నేను ఏర్పాటు చేస్తానని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. ప్రత్యేకంగా మరి ప్రసాద్ గారి సంబంధికులు రుక్కుమి బాయమ్మ గారు, వారు చాలా పెద్ద మనసుతో మరి డైనింగ్ హాల్ ఏర్పాటు చేశారు, కిచెన్ షెడ్ ఏర్పాటు చేశారు, అదేవిధంగా బాస్కెట్ బాల్ ఏర్పాటు చేశారు. వారికి నేను ప్రత్యేకంగా వారికి లేరనుకుంటాను. నేను వారికి సభాముఖంగా వారికి నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తానని చెప్పేసి కూడా నేను మనం చేస్తూ మరి చక్కటి కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో నడపాల్సి వస్తే తల్లిదండ్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయమని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజా టీవీ, ప్రజాపక్షం, ప్రజల కోసం. మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి. ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది. ఓకేనండి, విన్నారు కదా. మా ప్రజా టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా పెట్టండి, నచ్చితే లైక్ కూడా చేయండి.